ఏదైనా అర్థం కాకపోతే సార్ దగ్గర ఫోన్ నెంబర్ అది తీసుకొని ఫోన్ చేయడం అవన్నీ ఉంటాయి. చెప్తారు. సంస్కృతం అంటే మన నెల్లూరులో చాలా పెద్ద పేరు, మన స్కూల్కే పేరు సార్ నెల్లూరులో. ప్రతి క్వశ్చన్ పేపర్ని, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అన్నింటిని కూడా తిరగవేస్తూ ఏ క్వశ్చన్స్ వస్తాయో దాన్ని పరిగణలోకి తీసుకొని 3 or 4 టెస్టులు పెట్టాను సార్. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశన్. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు తయారయ్యాయని ఘనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చినటువంటి 10వ తరగతి రిజల్ట్స్ ఆధారంగా మనం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. మనతో పాటు ఎంఈఓ అర్బన్ అబ్దుల్ హమీద్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఈ సంవత్సరం రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయి? ఈ సంవత్సరం గతంలో కంటే బాగా వచ్చాయి. నోడల్ ఆఫీసర్గా ఉన్నాను ఈ వేద సంస్కృత పాఠశాలకు. మన 100 రోజుల ప్రోగ్రాం జరిగింది. 100 రోజుల ప్రోగ్రాంలో రెగ్యులర్గా పరీక్షలు జరిపారు. దానివల్ల యావరేజ్ పిల్లకాయలు కూడా రైటింగ్ బాగా ఇంప్రూవ్ అయింది. దానివల్ల రిజల్ట్ కూడా బాగా వచ్చాయి, హైయెస్ట్ మార్క్స్ కూడా బాగా వచ్చాయి. మన నెల్లూరు అర్బన్ మండలంలో మొత్తం 1171 మంది రాశారు పరీక్షలు. దాంట్లో 829 మంది పాస్ అయ్యారు, అంటే 71% రిజల్ట్ వచ్చింది. ఈ పాఠశాలలో 25 మంది రాస్తే 25 మందికి 25 మంది రాసి పాస్ అయ్యి 100% రిజల్ట్ సాధించారు. దీని ఎదురుగా ఉండేటువంటి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో మన అర్బన్కి టాపర్గా అమ్మాయి నిలిచింది. 591 మార్కులు వచ్చాయి. ఈ విధంగా 580 పైన చాలామంది పిల్లకాయలకు వచ్చి మంచి మార్కులు సాధించారు. మొత్తం మీద గతంలో కంటే ఈసారి ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టడీ అవర్సు, రోజు పరీక్షలు ఇవన్నీ చాలా యూస్ఫుల్ అయ్యాయి. తర్వాత ప్రతి సెంటర్ కూడా ఎగ్జామినేషన్, ఒక స్కూల్ కూడా ఒక జిల్లా మండల ఆఫీసర్ని పర్యవేక్షణకు వేశారు. ఆ విధంగా రెగ్యులర్గా 100 రోజులు పర్యవేక్షణ కార్యక్రమం జరిగి ఈ పిల్లలు రెగ్యులర్గా బడికి వచ్చేటట్టు చేసి అటెండెన్స్ పెంచుకొని వాళ్ళకు ఎక్కువ శాతం రిజల్ట్, ఒకవేళ ఫెయిల్ అయినా కూడా 1 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు, కానీ అది రేపు జరిగే సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో పిల్లకాయలు పాస్ అయ్యి ఇంచుమించు 95% వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో పిల్లల పట్ల తీసుకున్నటువంటి ఎక్కువ శ్రద్ధ వలన, ఎక్కువ కేర్ వలన, ఫాలో అప్ వలన మంచి ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా ఈసారి మన గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో అమ్మాయిలు టాపర్గా నిలవడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ మంచి ఫలితాలు సాధించేదానికి కృషి చేసిన ఉపాధ్యాయులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, మంచి ఫలితాలు సాధించినటువంటి బాలబాలికలు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, తల్లిదండ్రులు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎవరైనా 1 సబ్జెక్టులో ఫెయిల్ అయిన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనసు చిన్నది చేసుకోబాకండి. ఈ ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ అంటారు. ఈ ఫెయిల్ కావడం అనేది అదేం పెద్ద నేరం, తప్పు కాదు. దాన్ని మనం వెంటనే 10 రోజులు దృష్టి పెడితే ఆ తప్పిపోయిన సబ్జెక్టులు పాస్ అయ్యి మంచి ఫలితాలు, అంటే నా సర్వీస్లో నాకు ఉండే అనుభవంలో ఎవరైతే అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మరలా నేర్చుకొని గొప్ప స్థాయికి పిహెచ్డీలు చేసి ప్రొఫెసర్లుగా గొప్ప స్థాయికి ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏ విద్యార్థులు కూడా ఈ 1 మార్కుతో తప్పిపోయి ఉంటే మనసు చిన్నది చేసుకోకుండా మళ్ళా ఫీజులు కట్టి అపేర్ అయ్యి త్వరలోనే జరిగే పరీక్షల్లో ఉత్తీర్ణ అవుతారని ఆశిస్తూ అందరికీ ఇంకోసారి బెస్టెస్ట్ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. పాఠశాలలో చదివిన 2 విద్యార్థులు మనతో ఉన్నారు. ఒకరికైతే తెలుగులో 99 మార్క్స్ వచ్చాయి, అలాగే ఇంకొక విద్యార్థి సంస్కృతంలో మంచి మార్కులు గెయిన్ చేశారు. ఇద్దరితో మాట్లాడదాం. చెప్పండి, ఇక్కడ వేద సంస్కృత పాఠశాలలో స్టడీస్ ఏ విధంగా ఉన్నాయి? సో ఈ 100 డేస్ ప్రోగ్రామ్ ఏ విధంగా వర్కౌట్ అయింది మీకు? నా పేరు యజ్ఞేష్, వేద సంస్కృత ఉన్నత పాఠశాల నుంచి చెప్తున్నాను. ఇక్కడ స్టడీస్ అన్నీ బాగుంటాయి. 100 డేస్ ప్రోగ్రామ్ ప్లాన్ అంతా బాగుంది. ఇక్కడ అన్నీ అంటే పీటీ అని, క్లాసులు అని అన్నీ బాగుంటాయి. మళ్ళీ ఎవరు వచ్చినా అందరికీ మర్యాద ఇస్తారు. ఏ టీచర్లు వచ్చినా అందరికి మర్యాద ఇవ్వడం. అంటే ఇక్కడ పీటీ స్టడీస్ తీసుకుంటే స్టడీస్ పరంగా ఎలాంటి విద్యా బోధన అందిస్తున్నారు? ఏదైనా అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తూ ఉన్నారా ఎట్లా? ఏదైనా అర్థం కాకపోతే సార్ దగ్గర ఫోన్ నెంబర్ అది తీసుకొని ఫోన్ చేయడం అవన్నీ ఉంటాయి. చెప్తారు. మళ్ళీ
మళ్ళీ స్కూల్కి వచ్చిన 100 డేస్ ప్రోగ్రామ్ ప్లాన్లో సండే స్కూల్ కూడా ఉండేది. అందరూ వచ్చేవాళ్ళు. 100 ప్రోగ్రామ్ ప్లాన్ స్పెషల్ క్లాసెస్ పెట్టి కూడా చెప్పేవారు. అందరూ తెలుగు సార్ అంటే ఇంకా బాగా చెప్పేవారు. అందరు పీటీ అంతా బాగుంటుంది. ఇక్కడ సాంస్క్రిట్ అంటే ఇంకా బాగా చెప్తారు. సో బాగా చెప్పడం వల్ల మార్కులు వచ్చింది 99. ఓకే తమ్ముడు, నీ సంగతి ఏంటి? ఎన్ని వచ్చాయి సాంస్క్రిట్లో? అలాగే ఫస్ట్ అంటున్నారు కదా సాంస్క్రిట్లో బాగా రాసావని చెప్పేసి. సో ఎట్లా ఈ 100 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నీకే విధంగా ఉపయోగపడింది? నాకు బాగానే అనిపించింది. మనకేందంటే నాకు స్టార్టింగ్ ఏంటంటే సంస్కృతం రాదు సార్. తర్వాత టీచర్లే పక్కన కూర్చోబెట్టి అటు కాదురా ఇటు కాదు ఇటు చదువుకోవాలి ఒక సిస్టమ్ లాగా చెప్పారు మా టీచర్లు. యాసిన్, షేక్ మొహమ్మద్ యాసిన్. తర్వాత టీచర్లు సండే కూడా హాఫ్ డే దాకా క్లాస్ పెడతారు. 100 డేస్ ప్రోగ్రామ్ ఒక్కొక్క బెంచ్కి లైన్గా కూర్చోబెట్టి చదివిస్తారు. అర్థం ఇలాగా చదివిస్తారు. ప్రతిరోజు డైలీ 100 డేస్ ప్రోగ్రామ్ తర్వాత రోజు ఎగ్జామ్ పెడుతుంటారు. సంస్కృతం అంటే మన నెల్లూరులో చాలా పెద్ద పేరు. మన స్కూల్కే పేరు సార్ నెల్లూరులో. కష్టపడ్డావు అయితే? కష్టపడి. సో ఉపాధ్యాయుల బోధన మాకంతా, అందులోనూ 100 డేస్ ప్రోగ్రామ్ బాగా వర్కౌట్ అయింది అంటున్నారు విద్యార్థులు. సో 100% రిజల్ట్ వచ్చాయంటే అక్కడ ఉపాధ్యాయులు ఎంతగా కష్టపడి ఉంటారు, విద్యార్థులను ఏ విధంగా తీర్చిదిద్దారు మనం అర్థం చేసుకోవచ్చు. మనతో పాటు స్కూల్ అసిస్టెంట్ తెలుగు శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ 100% రిజల్ట్స్ వచ్చినందుకు ముందుగా కంగ్రాట్స్. సో ఈ రిజల్ట్ వెనుక మీ కష్టం ఏ విధంగా ఉంది? సార్ యాక్చువల్గా గవర్నమెంట్ 100 డేస్ ప్రోగ్రాం పెట్టి 100% మేము సాధించాం సార్. 100 డేస్ ప్రోగ్రాం అనేది చాలా మంచి ప్రోగ్రాం సార్. సీఎం గారి నిర్ణయంతో, లోకేష్ గారి సహకారంతో, విద్యాశాఖ వారి సహకారంతో మా ఎంఈఓ గారు చాలా ప్రతిసారి విజిట్ చేసినప్పుడల్లా పిల్లలకి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ సహకారంతో, అందరి సహకారం సార్, మా పాలక మండలి కూడా మా మంచి సహకారంతో మేము విజయం సాధించాం సార్. చాలా గర్వంగా ఉంది సార్. సార్ కొంతమంది స్టూడెంట్స్ బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది కొంత డల్గా ఉంటారు. అంటే సబ్జెక్ట్ని సంగ్రహించేటువంటి శక్తి విషయంలో కొంత తేడాలు ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళందరికీ చెప్పాలంటే కొద్దిగా కథల రూపంలోనూ రకరకాలుగా చెప్పాల్సి ఉంటుంది. తెలుగులో అయితే మరి మీరు ఎటువంటి విధానాన్ని అవలంబించారు? సార్ యాక్చువల్గా 100 డేస్ ప్రోగ్రామ్ అనేది దాంట్లోనే పిల్లలకి డల్ స్టూడెంట్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు సార్. దాన్ని తీసుకున్నాను నేను. నా ఎక్స్పీరియన్స్ 17 సంవత్సరాలు సార్. ప్రతి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అన్నిటిని కూడా తిరగవేస్తూ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో దాన్ని పరిగణలోకి తీసుకొని క్వశ్చన్ పేపర్స్ తయారు చేసుకొని ఒక 3 or 4 టెస్టులు పెట్టాను సార్. సో దానివల్ల నాకు తెలుగులో 99 మార్క్స్ వచ్చాయి సార్. 99% వచ్చాయి. 90 to 100% వచ్చేసి 18 మెంబర్స్కి వచ్చాయి సార్. 70 to 80 వచ్చేసి 6 మెంబర్స్కి వచ్చాయి సార్. ఇంకా అంతే సార్. 25 అది సార్. 25 అందరూ పాస్ అయ్యారు సార్. సో మరోసారి అభినందనలు సార్. సో ఆ విధంగా అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు. మరొక ఉపాధ్యాయులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు హెచ్ఎం గారు, సో హెచ్ఎం గారు బాగా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఫుల్ 100% స్కోర్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? సార్ మాకు డిసెంబర్ 5వ తేదీ నుంచి 100 డేస్ ప్రోగ్రామ్ అనేది పెట్టారు. ముందుగానే సిలబస్ అంతా కూడా పూర్తి చేసుకోమన్నారు. తర్వాత మా ఒక పర్యవేక్షణ అధికారిగా మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ హమీద్ గారిని కూడా పంపించడం జరిగింది. వీళ్ళ యొక్క పర్యవేక్షణలో వీళ్ళు ప్రతిరోజు టెస్ట్ రాస్తున్నందువల్ల ఈ హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడ్డది. అదే పిల్లలకు బాగా టైం సెన్స్ అనేటువంటివి కూడా బాగా ఉపయోగపడ్డది. అది ఒక అట్లా కేవలం మార్చి వరకు కూడా, మార్చి 15 తేదీ వరకు కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఈ ఎగ్జామ్స్ అన్నీ రాయడం వల్ల ఈ ఉత్తమ ఫలితాలు అనేటువంటివి సాధించడానికి అవకాశం ఉంది. అదే కాకుండా మా టీచర్లందరూ కూడా ఈ సంవత్సరమే కాదు, లాస్ట్ ఇయర్ కూడా 100% వచ్చింది. అంటే ఇట్లా పరంపరగా, అంటే అంతకుముందు కూడా వరుసగా 4-5 సంవత్సరాలు 100% వచ్చింది. అయితే జిల్లాలో ఓరియంటల్ పాఠశాల, వేద సంస్కృత పాఠశాల ఒక్కటే ఉంది, ఇంకెక్కడా జిల్లాలో లేదు. అయితే సాంస్క్రిట్ 200 మార్కులకు ఉంది. మా పిల్లలందరూ కూడా 200 మార్కులు సాంస్క్రిట్ రాస్తారు. కాబట్టి అయినా కానీ మా మిగతా స్కూల్స్తో పోటీపడి మా స్కూలు ఉపాధ్యాయులు, తర్వాత మా కార్యవర్గము, తర్వాత ఈ ప్రభుత్వ అధికారులు అందరి సహకారం వల్ల ఈ సంవత్సరం కూడా మేము 100% సాధించడం జరిగింది. కాబట్టి ఈ సాధించడం వల్ల మాకు అదే కాకుండా తల్లిదండ్రులు మాకు చాలా కోఆపరేట్ చేశారు. మేము వాళ్ళని పిలిపించి
అదే స్కూల్ పిలిపించినందువల్ల చాలామంది రాను ప్రత్యేకంగా స్టడీ అవర్స్ ఏమైనా పెట్టారా సార్? స్టడీ అవర్స్ అనేది లేదు సార్. డిసెంబర్ 5 నుంచి 4 నుంచి 5 దాకా ఎగ్జామ్ స్పెషల్ క్లాస్ పెట్టేసి అంటే మధ్యాహ్నం నుంచి చదువుకోమంటారు. 4కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 5 దాకా ఎగ్జామ్ రాస్తారు. అదే స్టడీ అవర్ అవుతుంది సార్. 5 గంటల తర్వాత పిల్లలు వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళిపోతారు సార్. అది చాలా వరకు మన ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిన వల్ల చాలా వరకు ఉపయోగపడ్డారు సార్. ఈసారి కూడా అట్లానే చేస్తే ఇంకా బాగా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను సార్. స్టడీ మెటీరియల్ ప్రత్యేకంగా ఇవ్వడం జరిగిందా విద్యార్థులకు? స్టడీ మెటీరియల్ ఏం లేదు సార్. మేము ఆ క్వశ్చన్ పేపర్లు గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు DCB అంటే డిస్ట్రిక్ట్ కామన్ బోర్డ్ సెక్రటరీ వాళ్ళు ప్రతిరోజు ఒక్కొక్క లెసన్ వైజ్గా ఒక పేపర్ ఇచ్చారు, క్వశ్చన్ పేపరు. అదిగాక 3 SCRT వాళ్ళు 3 క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి మోడల్ పేపర్స్గా అలాట్ చేశారు. ఈ పేపర్లు ఆ పేపర్లు చదవడం వల్ల ఈ క్వశ్చన్ పేపర్లో కూడా మన పబ్లిక్ పరీక్షల్లో వచ్చినవి కూడా అన్నీ కూడా వాటిల్లోనే చాలా వరకు వచ్చాయి. అందువల్ల ఈ ఉత్తమ ఫలితాలు మా పిల్లలందరూ కూడా సాధించారు సార్. సో మొత్తానికి తీసుకుంటే ఇక్కడ పాఠశాలలో ప్రత్యేకంగా 100 రోజుల ప్రోగ్రాం అనేది బాగా వర్కౌట్ అయింది. అదేవిధంగా ఉపాధ్యాయుల ప్రత్యేక శిక్షణ ఏదైతే ఉందో ఇవి కూడా వర్కౌట్ అయింది. సో ఇవన్నీ వర్కౌట్ అయ్యి ప్రభుత్వ పాఠశాలలో 100% రిజల్ట్ సాధించడం జరిగింది. సో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ విద్యార్థులు బాగా ఉత్తీర్ణత సాధిస్తే ఉపాధ్యాయుల కంటే గర్వించే వాళ్ళు ఎవరుంటారు? సో అటువంటి విజయ గర్వంలో ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ అని చెప్పొచ్చు. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ నెల్లూరు.